బ్రహ్మ ముహూర్తంలో దీపం పెట్టలేకపోతున్నారా? అయితే ఈ సమయంలో పెట్టండి, అద్భుత ఫలితం వస్తుంది. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. మన సనాతన ధర్మంలో దీపారాధన అనేది కేవలం ఒక సాంప్రదాయం మాత్రమే కాదు, అది ఒక గొప్ప విజ్ఞానం. మన ఇంట్లో ఉండే చీకటిని మాత్రమే కాదు, మన మనసులో ఉండే అజ్ఞానాన్ని కూడా తొలగించే శక్తి దీపానికి ఉంది. అయితే చాలామందికి ఒక సందేహం ఉంటుంది, బ్రహ్మ ముహూర్తంలో దీపం వెలిగిస్తేనే ఫలితం ఉంటుందా? ఆ సమయంలో కుదరని వారి పరిస్థితి ఏమిటి అని. ఈరోజు ఈ వీడియోలో మనం బ్రహ్మ ముహూర్తం యొక్క గొప్పతనం గురించి, ఒకవేళ ఆ సమయంలో దీపం పెట్టలేకపోతే ఏ ప్రత్యామ్నాయ సమయంలో పెట్టాలో, మరియు దీపారాధనలో మనం చేసే చిన్న చిన్న తప్పులు మన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూస్తే దీపారాధనపై మీకున్న ప్రతి సందేహం తీరిపోతుంది. బ్రహ్మ ముహూర్తం అంటే ఏమిటి? ఎందుకు అంత ప్రత్యేకం? మొదటగా బ్రహ్మ ముహూర్తం అంటే ఏమిటో అర్థం చేసుకుందాం. సూర్యోదయానికి ముందు ఉండే 2 గడియల కాలాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు. అంటే సుమారు తెల్లవారుజామున 4 గంటల నుండి 5 గంటల 30 నిమిషాల వరకు. ఈ సమయంలో ప్రకృతి చాలా ప్రశాంతంగా ఉంటుంది. శాస్త్రీయంగా చూస్తే ఈ సమయంలో గాలిలో ఓజోన్ శాతం ఎక్కువగా ఉండి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఆధ్యాత్మికంగా చూస్తే ఈ సమయంలో బ్రహ్మశక్తి భూమిపై ఎక్కువగా ఉంటుంది. ఋషులు, సిద్ధులు, దేవతలు ఈ సమయంలోనే ధ్యానంలో ఉంటారు. అందుకే ఈ సమయంలో చేసే ఏ ప్రార్థన అయినా సరే 1000 రెట్లు ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. అందుకే మన పెద్దలు ఆ సమయంలో దీపం వెలిగించి పూజ చేయమని చెప్తారు. బ్రహ్మ ముహూర్తంలో కుదరని వారు ఎప్పుడు దీపం పెట్టాలి? ఇప్పుడు మన అసలు విషయానికి వద్దాం. అందరికీ తెల్లవారుజామున నిద్ర లేవడం సాధ్యం కాకపోవచ్చు. ఉద్యోగరీత్యానో, అనారోగ్యం వల్లనో, లేదా ఇతర కారణాల వల్లనో బ్రహ్మ ముహూర్తంలో దీపం పెట్టలేని వారు అస్సలు బాధపడకండి. భగవంతుడు మన భక్తిని చూస్తాడు, కానీ కేవలం గడియారాన్ని కాదు. సూర్యోదయ సమయం బ్రహ్మ ముహూర్తం కుదరకపోతే సూర్యోదయం అయ్యే సమయంలో ఉదయం 6 గంటల నుండి 7 గంటల మధ్య దీపం పెట్టడం రెండవ ఉత్తమ మార్గం. విజయ ముహూర్తం ఉదయం 8 గంటల లోపు కూడా వీలు కాకపోతే ఉదయం 10 గంటల లోపు స్నానాది కార్యక్రమాలు ముగించుకొని దీపం వెలిగించవచ్చు. ప్రదోషకాలం సాయంత్రం, ఒకవేళ ఉదయం అస్సలు వీలు పడలేదు అనుకుంటే సాయంత్రం సూర్యాస్తమయం అయ్యే సమయంలో 5 గంటల 30 నిమిషాల నుండి 6 గంటల 30 నిమిషాల మధ్య దీపం పెట్టండి. దీనిని సంధ్యాదీపం అంటారు. ఇంట్లో సాయంత్రం దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి ఆ ఇంట స్థిర నివాసం ఉంటుంది. ముఖ్యమైన సూత్రం, దీపం ఎప్పుడు పెట్టినా సరే మీ మనస్సు ప్రశాంతంగా ఉండాలి. హడావుడిగా విసుగ్గా దీపం వెలిగించడం కంటే కాస్త ఆలస్యమైన భక్తితో వెలిగించడం ముఖ్యం. దీపారాధనలో పాటించాల్సిన నియమాలు: వత్తులు మరియు నూనె. దీపం వెలిగించేటప్పుడు మనం చేసే చిన్న పొరపాట్లు మనకు దోషాన్ని తెచ్చిపెడతాయి. ఒక్క వత్తి వద్దు. దీపంలో ఎప్పుడూ ఒకే వత్తి వేయకూడదు. కనీసం 2 వత్తులు కలిపి ఒకటిగా వేసి వెలిగించాలి. ఇది భార్యాభర్తల అన్యోన్యతకు సూచిక. ఏ నూనె వాడాలి? ఆవు నెయ్యి శ్రేష్టం. ఇది ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది. నువ్వుల నూనె వాడితే శని దోషాలు తొలగిపోతాయి. వేరుశెనగ నూనెను
పూజకు ఎప్పుడూ వాడకూడదు. ప్రమిదలు. మట్టి ప్రమిదలు అత్యంత శుభప్రదం. వెండి లేదా ఇత్తడి ప్రమిదలు కూడా వాడుకోవచ్చు. చూశారు కదా, తెలియక చేసినా సరే దీపాన్ని వెలిగించడం వల్ల అంత గొప్ప ఫలితం ఉంటే తెలిసి భక్తితో వెలిగిస్తే ఇంకెంత పుణ్యం లభిస్తుందో ఆలోచించండి. చివరిగా నేను చెప్పే మాట ఒక్కటే, దీపం వెలిగించడం అంటే కేవలం ఒక జ్యోతిని ముట్టించడం కాదు, మన ఇంట్లోకి దైవత్వాన్ని ఆహ్వానించడం. బ్రహ్మ ముహూర్తం వీలైతే మంచిది, వీలు కాకపోతే పైన చెప్పిన సమయాల్లో భక్తితో దీపం వెలిగించండి. మీ ఇంట్లో ఎప్పుడూ సుఖశాంతులు ఉండాలని కోరుకుంటూ, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వప్తి. నమస్కారం.